కూకట్పల్లి బాలిక తల్లిదండ్రులను ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ పరామర్శించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నగరంలో సంచలనం సృష్టించిన కుక్కట్పల్లి చిన్నారి హత్య కేసులో పోలీసుల ఇప్పటివరకే ఈ కేసును ఛేదించిన సంగతి తెలిసింది. అయితే ఇప్పటికే బాధిత కుటుంబ సభ్యులు వారి తల్లిదండ్రులు కానీ తర్వాత వారి కుటుంబ సభ్యులు కూడా పోలీస్ స్టేషన్ ఎదుట దాదాపు ఆందోళనకు దిగడం జరిగింది. తమ కుటుంబానికి న్యాయం చేయాలి, ఎవరైతే నిందితుడు మైనర్ బాలుడిగా ఉన్నారో అతన్ని మైనర్ బాలుడిగా చూపించడంతో కూడా అతనికి ఈ కేసుకు సంబంధించి కూడా ఆ శిక్ష తక్కువగా పడుతుందని ఒక అనుమానంతో కూడా అయితే ఆందోళన చేయడం జరిగింది. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ఈ కేసును ఛేదించడం ఒక పక్క సంతోషంగా ఉన్నప్పటికీ త్వరగా ఎవరైతే నిందితున్నారో అతన్ని కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా వారి కుటుంబ సభ్యులు ఆందోళన చేయడం జరిగింది. దాదాపు 15 నిమిషాల పాటు కూడా రోడ్డుపై బెటాయించి తర్వాత ఆందోళన చేయడంతో కూడా పోలీసులు వారి కుటుంబ సభ్యులను అందరినీ కూడా ఆ పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి తర్వాత పూర్తిగా సర్దు చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఖచ్చితంగా మాకు న్యాయం చేసేంత కూడా మేము ఖచ్చితంగా ఈ డిమాండ్ అయితే తగ్గేదే లేదని చెప్పి కూడా వారి తల్లిదండ్రులు అయితే చెప్పడం జరిగింది. కొద్దిసేపటి కిందనే ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కూడా వారి కుటుంబ సభ్యులను కలిసి తర్వాత వారికి భరోసాను కూడా కల్పించడం జరిగింది. తర్వాత వారిని పరామర్శించి వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది, అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి కూడా వారి కుటుంబ సభ్యులకైతే చెప్పడం జరిగింది. కానీ ఈ ఘటనకు సంబంధించి కూడా అది తల్లిదండ్రుల నుంచి కూడా పూర్తిగా వివరాలు కూడా సేకరించడం జరిగింది. ఆ రోజు జరిగిన హత్య సమయంలో సంబంధించి కానీ తర్వాత అమ్మాయి ఆ రోజు హత్య సంబంధించి కూడా పూర్తి వివరాలు వారి తల్లిదండ్రుల నుంచి అయితే ఆ వివరాలు అయితే తీసుకొని తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి తర్వాత దీంట్లో ఎస్సీ ఎస్టీ కింద కేసు నమోదు చేయాలని చెప్పి కూడా పోలీసులకు ఆదేశిస్తామని చెప్పి కూడా ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ కొద్దిసేపటి కింద అయితే మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటివరకు తల్లిదండ్రులకు సంబంధించి కూడా వారికి కొంతవరకు భరోసాను కల్పించడం తర్వాత ప్రభుత్వం నుంచి కూడా డబుల్ బెడ్రూమ్లో కానీ తర్వాత వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకునేందుకు కూడా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా అతను చెప్పడం జరిగింది. దీంతో ఇక్కడ నుంచి వారి కుటుంబ సభ్యులు కూడా కొద్దిసేపటి కిందనే ఇటు కేఏ పాల్ కానీ కొంతమంది వచ్చి వారి కుటుంబ సభ్యులు కూడా పరామర్శించి తర్వాత ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎవరైతే మైనర్ బాలుడు ఎవరైతే ఉన్నారో అతనికి శిక్ష పడించేందుకు తర్వాత త్వరగా ఆ కోర్టులో విచారణకు సంబంధించి కూడా త్వరగా ఆ విచారణ జరిపి తర్వాత నిందితుడికి సంబంధించి కూడా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వారి తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.